అన్ని రాజకీయాలు వేరు, మన తెలుగు రాజకీయాలు వేరు. నాటి నుండి నేటి వరకు మన పాలకులు ఏం చేసినా అదొక సంచలనమే. ఇరు రాష్ట్ర రాజకీయాలు ఎప్పుడూ హాట్ కేకులనే ఉంటాయి. ఇప్పుడు తెలంగాణలో ట్రయాంగిల్ సినిమా చూపించేందుకు మన నాయకులు చెమటోడుస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని పార్టీలు ఉన్నట్టుండి ఒక్కటే రాగం ఎత్తుకున్నాయి. అధికార ప్రతిపక్షాలు ఎక్కడ చూసినా ఒకటే నినాదంతో హోరెత్తిస్తున్నాయి. రాష్ట్రమంతటా దాని చుట్టే పాలిటిక్స్ తిరుగుతోంది. ఆ అంశమే ప్రధాన ఎజెండాగా ముందుకెళ్లేందుకు పార్టీలన్నీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. అదేంటో ఈ స్టోరీలో చూసేద్దాం. గల్లీ నుంచి ఢిల్లీ వరకు బలంగా బీసీ నినాదమే వినిపిస్తోంది. కులగణన చుట్టే స్టేట్ పాలిటిక్స్ గిరగిరా తిరుగుతున్నాయి. స్థానిక ఎన్నికల్లో బీసీ అంశమే ప్రధాన ఎజెండాగా ఎంచుకున్నాయి ప్రధాన పార్టీలు. ఇందుకు పార్టీలన్నీ స్పెషల్ ఫోకస్ చేశాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కులగణన సర్వే వివరాలు వెల్లడించడంతో లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఈ అంశం ప్రధాన అస్త్రంగా మారింది. దేశంలో ఏ రాష్ట్రం కూడా కులగణన చేయలేదని, ఇచ్చిన మాట ప్రకారం తాము చేసి చూపించామని ప్రజల్లోకి వెళ్లేందుకు కాంగ్రెస్ పక్కా ప్లాన్తో రెడీ అవుతోంది. ఇక బీఆర్ఎస్ పార్టీ కులగణన సర్వే తీరుపై విమర్శలు చేస్తోంది. కులగణన సర్వే సరిగ్గా చేయలేదని, బీసీ జనాభా లెక్కల్లో తప్పులున్నాయని ఆరోపిస్తోంది. రీసర్వే చేస్తేనే తాము సహకరిస్తామని తెగేసి చెప్తోంది కారు పార్టీ. ఇదిలా ఉంటే తామేం తక్కువ కాదంటోంది కమలం పార్టీ. ఇందుకు అనుగుణంగా కమలం తన గొంతు విప్పుతోంది. ఇది బీసీ వ్యతిరేక సర్కారంటూ ప్రజల్లోకి వెళ్లేందుకు బీసీ నేతలను సిద్ధం చేస్తోంది. ఇక కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీ తెలంగాణ క్షేత్రస్థాయిలోకి వెళ్లేందుకు బీసీ అంశాన్ని బ్రహ్మాస్త్రంగా వాడుకోవాలని భావిస్తోంది. భవిష్యత్తులో తమ పార్టీ గెలిస్తే బీసీ అభ్యర్థి సీఎం అని ఇప్పటికే ప్రకటించింది. అంతేకాకుండా బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కూడా బీసీలకు ఇచ్చి దాని ద్వారా లోకల్ బాడీ ఎలక్షన్స్లో తమ సత్తా చాటేందుకు వ్యూహాలు రచిస్తోంది. కాగా బీసీ నేతలు ఆర్ కృష్ణయ్య పార్టీలతో సంబంధం లేకుండా ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, తీన్మార్ మల్లన్న కూడా బీసీ జపం చేస్తున్నారు. బీసీ ఓటర్లను ఆకర్షించడమే లక్ష్యంగా ఎత్తుగడలు వేస్తున్నారు. బీసీల విషయంలో వీరిని ఆయా పార్టీలు వ్యూహాత్మకంగా ముందుకు నడిపిస్తున్నాయా అనే చర్చ జోరుగా నడుస్తోంది. అధికార కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇటు కులగణన, అటు 4 పథకాలను ఒకే రోజు ప్రారంభించిందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అయినప్పటికీ ఇచ్చిన మాట అమలు చేయడమే లక్ష్యంగా హస్తం పార్టీ ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా పగడ్బందీగా కులగణనను నిర్వహించి బీసీలతో పాటు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఓసీల జనాభా లెక్కలు తేల్చినట్టు ప్రభుత్వం ప్రకటించింది. దేశంలో ఎక్కడా లేని విధంగా తాము కులగణన చేశామంటూ ఆ పార్టీ వాళ్ళు ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కారు పార్టీకి గీతలు పడ్డాయి. మాకు ఎదురే లేదు, రాష్ట్రంలో హ్యాట్రిక్ కొట్టి మా సత్తా చాటుతామని కారు కూత పెట్టింది. ముచ్చటగా మూడోసారి తామే అధికారంలోకి వస్తామని గొంతు చించుకు అరిచిన గులాబీ వాడిపోయింది. బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయింది. పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఈ సీన్ రిపీట్ కాకుండా ఆ పార్టీ ముందు జాగ్రత్త పడింది. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉంటోంది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో అయినా కనీసం పరువు నిలుపుకోవాలని బీఆర్ఎస్ తన వ్యూహాలకు పదును పెట్టింది. ఇందులో భాగంగానే బీసీ రాగమెత్తుకుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వేలో తప్పులున్నాయని ఆ పార్టీ బీసీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఈ సర్వే మళ్లీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం బహిర్గతం చేసిన కులగణన లెక్కలు తప్పులు తడకగా ఉన్నాయని గులాబీలోని బీసీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ సర్వే పెద్ద బోగస్ అంటూ బీసీలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోంది. ఇది బీసీ వ్యతిరేక ప్రభుత్వమని ముద్ర వేసేందుకు బీసీలను ప్రధాన అస్త్రంగా వినియోగించుకుంటుందని ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.
బీసీలకు కాంగ్రెస్ సర్కార్ అన్యాయం చేస్తోందని, అందుకే జనాభా లెక్క తక్కువ చేసి చూపిస్తోందని మండిపడుతున్నారు. ఇక 42% రిజర్వేషన్ హామీ తుంగలో తొక్కిందంటూ విమర్శలు గుప్పిస్తోంది బీఆర్ఎస్. బీసీల అంశాన్ని కాంగ్రెస్ తనకు అనుకూలంగా మలుచుకుంటే బీఆర్ఎస్ మాత్రం అదే అస్త్రాన్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రయోగిస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కులగణన ప్రక్రియ కాంగ్రెస్కు ప్రతికూలంగా చేసేందుకు ఎత్తుకు పై ఎత్తులు వేస్తోందంటున్నారు. లోకల్ బాడీ ఎలక్షన్ సమీపిస్తున్న నేపథ్యంలో బీసీ సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించేందుకు కసరత్తు చేస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇక తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరవేసేందుకు భారీ స్కెచ్ వేస్తోంది ఆ పార్టీ. ఇందులో భాగంగా బీసీ అంశాన్ని ప్రధాన అస్త్రంగా ఎంచుకుంది బీజేపీ. కులగణన అంశంపై బీజేపీ పక్కా ప్రణాళిక ప్రకారం ముందుకు సాగుతోంది. పార్టీ బలోపేతంతో పాటు రాష్ట్రంలో తమ పార్టీ పాగా వేసేలా వ్యూహాత్మక ఎత్తుగడ వేస్తోంది. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీనే సీఎం చేస్తానని ఇప్పటికే ప్రకటించగా, ఇక రాష్ట్ర అధ్యక్ష పదవిని సైతం బీసీకే ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. గతంలో బీజేపీ స్టేట్ చీఫ్గా బీసీ సామాజిక వర్గానికి చెందిన బండి సంజయ్ని నియమించిన విషయాన్ని గుర్తు చేస్తోంది. త్వరలో ప్రకటించబోయే స్టేట్ చీఫ్ కూడా బీసీ వ్యక్తి అనే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. కులగణనపై చర్చల్లో భాగంగా బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కూడా బీసీ జనాభాను తక్కువ చేసి చూపించిందని ఆరోపించారు. దీంతో బీసీల నుంచి మద్దతు లభిస్తుందని ఆ పార్టీ భావిస్తోంది. ఇదిలా ఉంటే కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలాగా బీసీ ఉద్యమం వస్తుందా? బీసీల బతుకులు మారతాయా? వాళ్ళు ఎవరికి జేజేలు పలుకుతారనేది ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. అయితే తెలంగాణ లోకల్ బాడీ ఎలక్షన్స్లో అయితే పక్కా ట్రయాంగిల్ సినిమా ఉంటుందనే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. దీంతో ఏ పార్టీ హిట్ కొడుతోంది, ప్రజాక్షేత్రంలో ఏ పార్టీ బోల్తా కొడుతుందనేది ఆసక్తిగా మారింది.